వై షుడ్ వి నో గాడ్స్ విల్? ఎందుకు దేవుని చిత్తం తెలుసుకోవాలి? ఎందుకు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే వీఆర్ ఫ్రీ బీయింగ్స్ కాబట్టి there is every possibility we will be doing something which God doesn't like, which God doesn't want. అందుకనే we need to know God's will. That's the first thing. మనకి ఫ్రీ బీయింగ్ కాబట్టి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో we should know what is God's will. That's number one. Number two, who can know God's will? ఎవరు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలరు? People who are connected to God can only clearly know the will of God. ఎందుకంటే దేవుడు ఒక మెసేజ్ పంపించినప్పుడు దాన్ని డీకోడ్ చేసుకోవడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది. ఐఫోన్ కార్డ్ కనుక నాకు లేకపోతే కనుక ఇంట్లో కరెంట్ ఉంటుంది కానీ మొబైల్ ఛార్జ్ అవ్వదు. సో ఐఫోన్కి సరిపడే పవర్ని ఇవ్వగలిగే డీకోడర్ ఉండాలి. దాన్ని అడాప్టర్ అంటాం మనం. సో దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరిచినప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే మనలో డీకోడర్ పనిచేయాలి. ఆ డీకోడర్ని హోలీ స్పిరిట్ అంటాం. అందుకే అన్నాను నేను, దోస్ హూ ఆర్ కనెక్టెడ్ టు గాడ్ ఓన్లీ క్యాన్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకనే ఎవరు తెలుసుకోగలరు అనంటే పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ టు గాడ్. కనెక్టెడ్ టు గాడ్ అనంటే చర్చ్కి వెళ్ళి వస్తే సరిపోదు. కనెక్టెడ్ టు గాడ్ అనంటే కనుక అడాప్టర్ షుడ్ వర్క్ నౌ. దట్ మీన్స్ యూ మస్ట్ బీ ఇన్ ఎ డైనమిక్ ఫెలోషిప్ విత్ గాడ్. దెన్ యూ క్యాన్ అండర్స్టాండ్ గాడ్స్ విల్. సో ఎందుకు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? మూడోది, ఎలా తెలుసుకోవాలి? హౌ గాడ్ రివీల్స్. దేవుడికి తన చిత్తాన్ని బయలుపరచడానికి దేర్ ఆర్ సెవరల్ వేస్, బట్ ప్రిడామినెంట్లీ దేర్ ఆర్ 7 ways. 7 మార్గాలు. దీస్ ఆర్ ద 7 paths ఆర్ 7 ways predominantly. There may be some more. These predominantly 7 which God uses. Number 1, God uses God's word. మనం ఒక విషయం గురించి స్ట్రగుల్ అవుతున్నప్పుడు దేవుని వాక్యం చదువుతుంటే అంటే దీనికి ఇప్పుడు జవాబు దొరకాలని తీయటం కాదు. దట్స్ నాట్ రైట్. దట్స్ నాట్ క్రిస్టియన్ వే. యు ఆర్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ అండ్ యు ఆర్ డూయింగ్ యువర్ డైలీ డివోషన్స్ అండ్ గాడ్ స్పీక్స్ త్రూ దట్. యు గో టు ఎ మెసేజ్ అండ్ గాడ్ స్పీక్స్ త్రూ దట్. యు లిసన్ టు ఎ మెసేజ్ లైక్ దిస్ అండ్ గాడ్ స్పీక్స్ టు యూ త్రూ దట్. సో గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, గాడ్ స్పీక్స్ త్రూ కాన్షియన్స్. ఎవరి కాన్షియన్స్? బిలీవర్స్ కాన్షియన్స్. That's the second one. అందుకే you must be connected to God అన్న. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ he instigates your conscience saying good or bad. This is the second one. మూడోది ఏంటంటే through circumstances. God opens the path or closes the path. Through that God speaks. Fourth one, God can send a godly elder to communicate something and that speaks to you. That's fourth. Fifth one, God can speak through a dream. ఒక కలనివ్వచ్చు. God can speak through a vision. డ్రీమ్ పడుకున్నప్పుడు వస్తుంది, విజన్ లేసున్నప్పుడు వస్తుంది. These are the 6 ways. But there is a 7th way which often some people use as a test. దాన్ని ఏమంటారంటే సైన్ అంటారు. గిడియోన్ ఉపయోగించాడు సైన్. నేను బయట క్లాత్ పెడతాను, అది ఒక్కటే పొడిగా ఉండాలి. నేను బయట క్లాత్ పెడతాను, అది ఒక్కటే తడవాలి. హీ గేవ్ సైన్స్. ఆ సైన్స్ ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవాలనుకోండి. దిస్ ఈజ్ ది 7th way. Now the whole trickish thing is this. All these 7 can be used by Satan also. All these 7. Satan can use a vision. Satan can use a dream. Satan can use the Bible to throw you out of the God's will. Jesus దగ్గరికి లూసిఫర్ ఏం వేసుకొచ్చాడు? బైబిలే తీసుకొచ్చాడు. So what we have to do is this. The process of knowing God's will has 3 stations. Number 1, నువ్వు ఒక విషయం గురించి స్ట్రగుల్ అవుతున్నావు, ప్రేయర్ చేస్తూ ఉన్నావు. ఆ విషయం గురించి దేవుడు ఒక విధంగా కమ్యూనికేట్ చేశాడు అనుకుందాం. ఇట్ క్యాన్ బి అ డ్రీమ్, ఇట్ క్యాన్ బి అ విజన్, ఇట్ క్యాన్ బి అ వర్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్. దట్స్ కాల్డ్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ తర్వాత యూ గో త్రూ ఎ కన్ఫ్యూజన్. దట్ కన్ఫ్యూజన్ ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్? దట్స్ ద కన్ఫ్యూజన్. అండ్ దెన్ అట్ దట్ టైమ్ యూ ఆస్క్ లార్డ్, క్యాన్ యూ కన్ఫర్మ్ ఇట్? ప్లీజ్ క్యాన్ యూ కన్ఫర్మ్ ఇట్? అప్పుడు దేవుణ్ణి కన్ఫర్మ్ చేయమని అడుగుతాం. గాడ్ యూజెస్ ఎ డిఫరెంట్ మీన్స్ టు కన్ఫర్మ్ ఇట్. ఒక కన్ఫర్మేషన్ సరిపోలేదా? యూ ఆస్క్ సెకండ్, నో ప్రాబ్లం. ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, యూ ఆస్క్ ఫర్ సెకండ్ కన్ఫర్మేషన్ అన్లెస్ if you are not convinced. So that time is called confusion and then comes the confirmation. So communication, confusion, confirmation. That's how you go through the process of knowing God's will. But my friends, let me tell you one thing. If you are fulfilling the will of God on your daily basis in smaller things,
knowing the will of God in critical issues, in bigger things becomes easy. అయితే మామూలు విషయాల్లో దేవుడి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వం, ప్రార్థన చేయము, వాక్యం చదవము. సడన్గా ఒక పర్టికులర్ లెవెల్లోకి వచ్చి దేవా చెప్పు అంటే కుదరదు. అండ్ లెట్ మీ టెల్ వన్ మోర్ థింగ్. ఇన్ ద బైబుల్ రిగార్డింగ్ గాడ్స్ విల్, 70% of what we are asking is already there in the Bible. 70% of what we are asking is already there in the Bible. Word of God choose apply చేయడమే. Only 30%, which is very personal, అవి మాత్రమే డైరెక్ట్గా బైబిల్లోంచి రావు. ఏంటంటాము? ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నేను ఉద్యోగం చేయనా వద్దా, ఏ ఉద్యోగం చేయాలి, మూడోది ఏ ఊరికి వెళ్ళాలి, లొకేషన్, వొకేషన్, కాంబినేషన్. These are the three things that cannot come out directly from the scriptures. అయితే 70% ఆల్రెడీ రివీల్ థింగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు పాస్, అట్లీస్ట్ ఏబుల్ టు డూ సంథింగ్, దెన్ నోయింగ్ ఇన్ ది స్పెషల్ కేసెస్ విల్ బికమ్ ఈజీ. ఆ 70 విషయాల్లో అబ్సల్యూట్గా ఫెయిల్ అయిపోయి 30 విషయాల్లో తెలుసుకోవాలనుకుంటే తెలియదు. యూ కెనాట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. Yes, sir. Yeah. You also addressed another question about the confusion and how knowing the Lord's will. Yeah. So that is empty answer. Thank you. Now, few practical questions, Anna. Anna, you said that we should have discipline, desire, and dedication. Exactly. If we haven't started yet, how should we start it now? First of all, you need to anchor yourself in Christ. Verse 1 you have to start. నా కుమారుడా, క్రీస్తు యేసు నందు బలవంతుడు కమ్ము. That means our strength is in Christ. I am completely depending on Christ. I am anchoring on Christ. My commitment is to Christ. సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, ఆయన్ని ప్రభువుగా స్వీకరించడం. రక్షకుడిగా అనేది నిత్య జీవం కోసం, ప్రభువుగా అనేది అనుదినము వచ్చేటువంటి పోరాటంలో గెలవటం కోసం. సో దట్ షుడ్ హ్యాపెన్. దట్స్ వేర్ ఇట్ బిగిన్స్. ఆ రెంటికి మనకు కావాలి గ్రేస్. టు యాక్సెప్ట్ క్రైస్ట్ వీ నీడ్ గ్రేస్, టు కంటిన్యూ ఇన్ గాడ్ వీ నీడ్ గ్రేస్. అందుకని కృప అనే మాట ఉపయోగించాడు. రెండాట్లకి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. గాడ్ గ్రేషియస్లీ ప్రొవైడ్ సాల్వేషన్, గాడ్ గ్రేషియస్లీ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ టు అకంప్లిష్ what we should. Even today there are many people who don't know Christ. Oh, I'm making it very simple. Go ahead. What is your question? Romans 1 19-20. If you read Romans 1 19 and 20, particularly 20, అర్థమైందా? దేవుడు ఉనికి, God's presence is known in 3 realms, 3 లెవెల్స్లో. 1 కాన్షియన్స్, రెండోది క్రియేషన్, మూడోది క్రైస్ట్. కాన్షియన్స్లో, క్రియేషన్లో ఎవరైతే దేవుని అంటే క్రైస్ట్ అని కాదు, దేవుడు అని రికగ్నైజ్ చేస్తారో, ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ హిమ్ టు ద థర్డ్ రెల్మ్ ఆఫ్ క్రైస్ట్. ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. దోస్ హూ హ్యావ్ పాస్డ్ కాన్షియన్స్ లెవెల్, క్రియేషన్ లెవెల్, డెఫినెట్లీ గాడ్ విల్ ప్రొవైడ్ వేస్ అండ్ మీన్స్ టు కమ్ టు నో అబౌట్ క్రైస్ట్. వాళ్ళు క్రైస్ట్ లెవెల్కి ఎందుకు రాలేదంటే కాన్షియన్స్ లెవెల్లో, క్రియేషన్ లెవెల్లో దే డినైడ్ గాడ్స్ ప్రెజెన్స్. అందుకనే రోమన్స్ 2:14-15-16లో మరి క్రీస్తు తెలియని వారిని దేవుడు ఎలా జడ్జి చేస్తాడు అనే క్వశ్చన్ కూడా అడిగారు. అడిగితే పాల్ బ్యూటిఫుల్గా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమన్నా తెలుసా? నీకు ధర్మశాస్త్రం ఉంది, నీకు బైబిల్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని నీకు ఎగ్జామ్ పెడతాడు. వాళ్ళకి బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, మరి దేన్ని బేస్ చేసుకొని చెప్తాడు? కాన్షియన్స్ని బట్టి. నీకు తెలిసిన కాన్షియన్స్ని బట్టి నువ్వు చక్కగా ఉన్నావా చెప్పు నాకు. లేదు సార్. మరి ఇంకే అక్కడే ఫెయిల్ అయ్యావు. యూ ఫెయిల్ దేర్ ఇట్ సెల్ఫ్. దట్ మీన్స్ ఫర్ మీ టు సెండ్ యూ ఇన్ టు హెల్ ఐఎమ్ జస్టిఫైడ్. దట్స్ వాట్ గాడ్ సేస్. యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ లెవెల్. ఒకటో క్లాస్ వాడికి ఒకటో క్లాస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 10th క్లాస్ వాడికి 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. గాడ్ గివ్స్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ యువర్ లెవెల్. అందరికీ ఒకటే పేపర్ ఉండదు, నీ లెవెల్ని బట్టి. ఎగ్జాక్ట్లీ, దర్ ఇస్ నో ప్రాబ్లం. కాన్షియన్స్ ప్రిడామినెంట్లీ ఈజ్ నర్చర్డ్, అండ్ ఈవెన్ ఇన్ దట్ నర్చర్డ్, ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇస్ దిస్. క్యానిబాల్స్ ఆల్సో హ్యావ్ సర్టన్ రూల్స్. నేను మా తమ్ముడిని తినకూడదు, మా చెల్లిని తినకూడదు, మా అమ్మని తినకూడదని. యు గాట్ మై పాయింట్? నా క్వశ్చన్ ఏంటంటే, సరే వెళ్ళేది కాదు కానీ అసలు పర్పస్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి ఈ వరల్డ్ లోని, వాళ్ళ పర్పస్ ఏంటి, ఎందుకు క్రియేట్ చేయబడ్డారు? See, God never creates a cannibal. Remember that. కాదు,
క్వశ్చన్ ఇక్కడ cannibal కాదు. ఎనీ పర్సన్ హూ హస్ నాట్ హర్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, దట్ ఇస్ మై క్వశ్చన్. God's intention is they should know. అందరూ అంతటా మారు మనసు పొందాలనేది ఆయన చిత్తం. That is his will. But this fellow disobeyed his will. లేదు అంటే అసలు జీసస్ పేరు వినని వాళ్ళకి వాళ్ళ పర్పస్ ఏంటి అని అడుగుతున్నా. వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రావాలి అని. రిమెంబర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ గాడ్ రీచ్డ్ ఇజ్రాయెల్ టు బి అ లైట్ టు ద హోల్ వరల్డ్. వాళ్ళు ప్రపంచం మొత్తానికి వెలుగై ఉండాలని ఐజియాలో ఉంటుంది. సో దాట్ యు మే బీ ద లైట్ టు ద హోల్ జెంటైల్స్. ద ఇంటెన్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ దట్. ప్రపంచంలో దేవుడు ఎవరిని వదిలిపెట్టుకోదలుచుకోలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జెనసిస్ 12:1-3. దేవుడు అబ్రహాముని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఆశీర్వదించాడు? నిన్ను బట్టి భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడాలి. ఎవ్రీ ఫ్యామిలీ అది క్యానిబాలిస్టికా, ఎథియిస్టికా, బుద్ధిస్టికా, హిందూయిస్టికా, ఇస్లామిస్టికా, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ బి బ్లెస్డ్ ఇన్ యూ. గాడ్స్ ఇంటెన్షన్ ఈస్ హీ వాంటెడ్ టు రీచ్ ఎవ్రీబడి, bless everybody, save everybody. God doesn't want to lose anybody, but we have lost. But how is the purpose justified in history? Like Jesus రాకపోయిన 2000 years అప్పుడు how is that purpose justified? Or else ఇప్పుడు కూడా ఆఫ్రికాలో ఉన్న కొన్ని tribes కి లేదా కొన్ని before Christ or after Christ there are many people who are able to win the initial levels and God provided them a way. I'll give you one classic example. There were 5 missionaries who went to Ecuador, Jim Elliot, Nat Saint and other 3 friends. The first trip they went, they were killed and eaten. Anybody will think this tribe is gone. Jim Elliot's wife, Nat Saint's sister, Rachel Saint, వాళ్ళిద్దరూ within 2 years they went there. భర్తను చంపేసిన వాళ్ళు, బ్రదర్ని చంపేసిన వాళ్ళు, పట్టించుకోలేదు వాళ్ళు. They went, they showed the love of Christ. Mankai, the man who killed Nat Saint, he became a Christian. Mankai, he became a Christian. God provided a way. They responded. And Mankai, he adopted Nat Saint's son, Steve Saint, as his own son. When Steve Saint became 20 years, then he revealed, నిన్నెందుకు కొడుకు చేసుకున్నాను తెలుసా, మీ నాన్న చంపేసింది నేనే. Steve Saint, he has forgiven Mankai. Mankai died on April 26 this year. That's a beautiful testimony of how God reaches the people who are in the remotest areas. That's where the concept of missional comes. Andike missional concept vastadi. Lot of people attack me, they abuse me, but still I want to preach the gospel. Do you know why? There are somebody who are willing to listen, and God doesn't want to lose them. అందుకనే ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. సో when I was praying and when I was speaking, I told you like this: in your batch of students, probably you are the only dish antenna. You are the only dish antenna to reflect the glory, the grace and the purposes of God to the rest of your classmates. If your dish is not focused to Christ, the whole class is lost. అందుకనే ఎజిక్యల్కి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? వాచ్మెన్, నువ్వు వాళ్ళు పాపం చేస్తున్నారని చెప్పకపోతే కనుక నిన్ను లెక్క అడుగుతానన్నాడు. దేర్ ఆర్ 3 ఆప్షన్స్. ఒకటి, నువ్వు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నాడు, నీకు పాయింటే వాళ్ళకి పాయింటే. నువ్వు వాళ్ళకి చెప్పావు, వాళ్ళు తెలుసుకోలేదు, వాళ్ళని శిక్షిస్తాడు, నీకు పాయింట్ చెప్పినందుకు. నువ్వు వాళ్ళకి చెప్పలేదు, దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, నిన్ను లెక్క అడుగుతాడు. వై యూ డిడ్ నాట్ టెల్? That's how you should be missional in your thinking. నేను హైదరాబాద్ సికింద్రాబాద్ YMCలో ఉండేవాడిని. నేను సికింద్రాబాద్ YMCలో బిఫోర్ మ్యారేజ్ I was there for about 6 months. హారిబుల్ లైఫ్ స్టైల్ ఉండేది అక్కడ. సో ఐ హ్యాడ్ ఎ టార్గెట్. బిఫోర్ ఐ లీవ్ దిస్ హాస్టల్ ఐ షుడ్ షేర్ గాస్పుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అయితే నేను లీవ్ చేసే టైం వచ్చింది. ఐ వాజ్ హ్యావింగ్ ఓన్లీ 1 month టైం and I know I can't do it on an individual basis. Do you know what I did? I had a pseudo birthday. It was not my birthday. It was a pseudo birthday. ఆ యొక్క హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ, హే నా బర్త్డే బాయ్ వస్తారా అని చెప్పాను. అంటే అందరూ వస్తానన్నారు, కేక్ ఇస్తానన్నారు, వచ్చారు. ఆల్ ద 53 inmates were there. నేను నా ఫ్రెండ్ ఒక అతను పిలిచాను, జాన్ పాల్ అతను. అరే నువ్వు చిన్నగా గాస్పుల్ చెప్పరా అని.
వాడు చెప్పకముందు నేను కేక్ కట్ చేసి, హే ఈరోజు నేను నా బర్త్డే చేసుకుంటున్నాను కదా, ఎందుకు చేసుకోదలుచుకున్నాను, ఐ వాంట్ టు షేర్ ఎ ఫ్యూ వర్డ్స్ అని క్విక్గా నా టెస్ట్ మనీ షేర్ చేసుకున్నా. నా ఫ్రెండ్కి చెప్పా, వాడికి చిన్న గాస్పల్ చెప్పమన్నా, చెప్పాడు. దేర్ బై ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే I shared the gospel to all of them. They saw my life, they heard the message. And if any of them do not have Christ and die, God will not find fault with me. Can you say like that regarding your classmates? Can you say like that? Leave all these logical questions. And this is the commitment that is necessary as long as you are there in that campus. You have a responsibility on your head as the watchman. మనం దేవుడిని చాలా క్వశ్చన్స్ అడుగుతాం. చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం అడగడానికి ఏముండదు, చెప్పడానికే ఉంటుంది. When God questions, what answer you can give? When God questions, what answer you can give? Think about it, my friends. Well, there are many questions which I can't answer. Many questions which I can't understand. But నాకు అర్థమైన దాన్ని నేను అప్లై చేసుకుంటూ వెళ్తాను. That's how you learn. You learn not in one slot. You learn progressively. You grow in Christ progressively. Because it's an experiential knowledge. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం అది. బిర్యానీ నేను తింటే నాకు అర్థం అవుద్ది, నేను తింటే నీకు అర్థం అవుతుంది. The grace of Christ, the love of Christ, the justice of Christ, the holiness of God can be understood in an experiential way. అందుకే నేను ఇంత కూల్గా చెప్తున్నాను. మీరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా, ఐ మే నాట్ ఆన్సర్, బట్ ఐ నో క్రైస్ట్ ఈస్ ద ఆన్సర్.